కానీ నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్సా మానేసి ఇక్కడ పారిపోవచ్చావు హైదరాబాద్? పారిపోవడం అంటే ఇంట్లో కొంతమందికి చెప్పాను, కొంతమంది చెప్పలేదు. పారిపోవడం అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇంట్లో ఒప్పించాను కొంతమందికి, బట్ కొంతమందికి తెలియదు. ఎందుకు కొంతమంది చెప్తే వద్దు ఎగ్జామ్స్ అప్పుడు ఎట్లా పంపిస్తావు అది ఇది అని చెప్పాను. బట్ కానీ ఎగ్జామ్స్ ముందు నాకు చెన్నైలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, హచంద సూపర్ స్టార్ అని. అసలు లైవ్ బ్యాండ్ మీద ఎట్లా పాడతారో కూడా తెలియదు. ఏం పాట పాడావు? చలియా చలియా చలి చలియా 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 ఆడల ఓడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్న చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీవులో. ఓ కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చనిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా. వావ్ వావ్ అనిపిస్తున్నాయి. కానీ అసలు క్లాసికల్ నేర్చుకుండా గమకాలు ఎలా తిరుగుతున్నాయి? ఇంట్రెస్ట్ అది, అంటే గమకాలని ట్రై చేస్తాను దాని గురించి. అంటే చిన్నప్పుడు పెట్టుకుని వినేవాడివా? ఎక్కువ పాటలు వినేవాడి, పాత పాటలు ఎక్కువ వినేవాడి. ఏ పాత పాటలు? పాత పాటలు అంటే పాత ఘంటసాల గారివి, ఎంత ఘాటు అట్లాంటి వినేవాడిని ఎక్కువ. అంటే చెప్తే మళ్ళా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అండ్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది తోడు? వస్తుంది. ఫస్ట్ మా అన్నయ్యకి తోడు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్యకి ఎంత తొందరగా తోడు వస్తే అప్పుడు నా లైన్ క్లియర్ అవుతుంది. ఎలాంటి తోడు కావాలి చెప్పు, ఇప్పుడు చాలా మంది చూస్తారు కాబట్టి. నేను సిన్సియర్ గా చెప్తున్నానండి. సింగర్ వద్దా? చాలా మంది అలా కోరుకుంటారు, ఇద్దరు కలిసి పాడేసుకుంటూ ఉంటారు ఇంట్లో అని. అలానే కాదు, మా అమ్మగారిని బాగా చూసుకొని అండ్ అంటే ఏదో అందరు అబ్బాయిలు ఇలాగే చెప్తారని చెప్పడం లేదు. ఎందుకంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ, మీ అందరం కలిసి నేను మా అన్నయ్య ఎప్పుడు అదే కోరుకుంటాం. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎవరినైనా చేసుకో, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరిని చేసుకున్నా సరే నువ్వు నేను ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి. మనం వాళ్ళ వల్ల మనం నువ్వు పక్కింట్లో ఎదురు ఇలా వద్దు, మా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం, అదే ఇది మెయింటైన్ చేద్దాం అని చిన్నప్పటి నుంచి మాకుంది. సో తప్పకుండా అమ్మని బాగా చూసుకుని అమ్మాయి. అమ్మ స్ట్రిక్టా కొంచెం? మా అమ్మగారు బాగా ఇన్నోసెంట్ అండి, స్ట్రిక్ట్. నేను అఫ్ కోర్స్ నేను ఎట్లంటే మా అమ్మని మోసం చేయను. సో ఏ ఉన్నా అన్నీ చెప్తాను. అయ్యి బాబాయ్ నువ్వు ఇంత బంగారు కొండమని తెలియదురే చాలా మందికి, ఇప్పుడే క్లారిఫై చేశాను మనం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మోసం చేస్తే ఏమొస్తుంది, నేను రాదు, అసలు లాస్ట్ నేనే మోసపోతాను. సో నేను ఏది ఉన్నా ఇంట్లో చెప్తాను. తప్పు చేసినా ఒప్పు చేసినా అట్లీస్ట్ ఒకరికి పక్క ఇదే ఇలా చేస్తా అని చెప్పిన విషయం ఇంట్లో ఒకరికైనా తెలుస్తుంది. అది ఒకరికి తెలిస్తే తప్పులు చేసినా ఏం చేసినా అంటే ఏమున్నా సరే గర్ల్ ఫ్రెండ్స్ లేరండి, సర్చ్ చేస్తున్నా, ఎవరు పట్టం లేదు. ఏమైనా టిప్స్ చెప్తే నేను ట్రై చేస్తాను. పాట ఇలాంటి పాట పెట్టుకుని పడరా ఎవరు? అంటే నేను ఎప్పుడు అలా మేబీ చాలా మంది చూస్తారు, అభిమానిస్తారు, ఎంకరేజ్. నా ఎదుకుండా ఒక 6 ఫోన్ కాల్స్ వచ్చాయి ఇందాక బయట, మీ ఫ్యాన్ అండి అని వినిపిస్తాను వెనకాల. విన్నారా? మాకు వస్తాయి ఫోన్ కాల్స్. ఎక్స్క్యూజ్ మీ అండి, షామీర్పేట అవతల మేము ప్లాట్స్ అమ్ముతున్నాం, కావాలండి. అంటే చూడండి, మీరు అంటే వాళ్ళ దృష్టిలో మీరు బిగ్ షాట్ కాబట్టి మిమ్మల్ని. బిగ్ షాట్ ఏం కాదు, బిగ్ షాట్ అలా చెప్పుకుని మోసం చేసుకోవాలి. కానీ రేవంత్ ఫోన్ పెట్టేసి. అబ్బో బుద్ధిగా స్కూల్ పిల్లలాగా ఇలా కూర్చున్నాం. నేను యాక్చువల్లీ బొట్టు పెట్టుకుంటాను, వచ్చే ముందే ఫేస్ క్లీన్ చేసుకోగానే. బొట్టు ఎందుకు పెట్టుకుంటావు? మా అమ్మ అలవాటు చేసింది. అంటే చాలా రోజుల తర్వాత మధ్యలో అంటే మామూలు నేను ఎట్లా అంటే బొట్టుని తడి చేసి పెట్టుకునేవాడిని అండి, ఎక్కువసేపు ఉంటుంది. ఎప్పుడైతే ఈ రాను ఇదేందో జస్ట్ నామూలుగా తిలకమొట్టు పెట్టి తడి చేసి పెట్టుకునేవాడిని, ఇది ఎక్కువసేపు ఉండేది. రేవంత్ బొట్టు పెట్టుకుంటూనే ఉండేది. ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఈ ఊరు ఆ ఊరు ఇక్కడ తిరగడం మొదలైందో జస్ట్ నార్మల్గా బొట్టు పెట్టుకోవడం, అది మధ్యాహ్నంగా చేరిపోతే ఎవరు అంత అబ్జర్వ్ చేసేవారు కాదు. ఫస్ట్లో ఉన్నప్పుడు అలాగే మెయింటైన్ చేశాను. సో అదే వాళ్ళు మళ్ళీ నేను ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా బొట్టు తడి చేసి ఆ సింధూరం పెట్టుకుంటాను. అది ఎవ్రీ ఎపిసోడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు నేను పొరపాటున బొట్టుకు పెట్టుకోపోతే, సార్
आपका టీకా అయినా టీకా మీరు ఈ బొట్టు పెట్టుకోండి, అదే మీకు బాగుంటుంది. హెయిర్ స్టైల్ అక్కడికి వెళ్ళాక మారిందా లేకపోతే ఇదే ఉండిందా ఫస్ట్? ఇప్పటి నుంచి ఇంతేనండి. నాది ముందు నుంచి ముళ్ళ చూస్తే ఇలా అన్నా అంటే నేను ఎట్లా కావాల్సి అలా చేసుకోవచ్చు. సో రాక్ స్టార్ రేవంత్ కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఒకసారి నాకు ఆ పాట పాడవా, మన ఓం నమో వెంకటేశాల పాట. సడన్గా వయ్యారి కలహంసికల మధురోహల ఉయ్యాలపై ఊర్వశిల హలా చెంచల తరరే అని అక్కడ నుంచి సునీత గారు పాడతారు. సో మంచి సాంగ్ అండ్ లేటెస్ట్ టైం మూవీ కూడా సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. ఎన్నిసార్లు చెప్తాను కీరవాణి సార్కి థ్యాంక్స్. అన్నిసార్లు నేను ఎక్కడికి వెళ్ళినా కీరవాణి సార్ చెప్తే వేరే వాళ్ళకి కోపం వస్తుందేమో అండ్ ఇవన్నీ భయం వేస్తుంది. కానీ మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు 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 రుణపడి ఉంటాను. అండ్ ఈవెన్ నేను ఆల్మోస్ట్ 3.5 months అవుతుంది అక్కడ ఉండి, ముంబైలో ఉండి. ఇక్కడ మిస్ అయ్యాను. ఇక్కడ చాలా వర్క్స్ మేబీ ఇక్కడ ఉంటే నన్ను మేబీ ఈ పాట పాడించారు, ఆ పాట పాడించారు చాలా మంది అనుకున్నాను. బట్ కానీ మిస్ అవుతున్న పెయిన్ ఉన్నా. బాహుబలి 2లో కూడా అలాగే చాలా మంది అడిగారు, మీరు ఆల్రెడీ 1లో పాడారు కదా, 2లో కూడా పాడుతున్నారా అని చెప్పి అడిగినప్పల్లా ఒక పెయిన్, అమ్మా అని. అంటే ఇక్కడ ఉన్నంత మాత్రం నన్ను ఆల్రెడీ పాడించే కదా మళ్ళీ పాడించి అట్లా మేబీ ఏమో ట్రై చేస్తారేమో. ఎందుకు ఆ పాజిటివ్ హోప్ ని అక్కడ అలౌ చేయరా వచ్చి పాడి వెళ్ళడానికి? చేస్తారు, బట్ కానీ నేనేమి అంత పెద్ద స్టార్ని కాదు కదండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పిలిపించి నన్ను పాడించడానికి నేను అండ్ దట్టు ఈవెన్ ఎప్పుడు అంత స్టార్లో కూడా ఫీల్ అవ్వలేదు. అండ్ దట్టు నాకు ఒక పెయిన్ అయితే ఉండేది. చాలా మంది చాలా భాషలో వేరే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన తెలుగు పాటలు పాడుతూ ఉంటే నేను కూడా అలా వెళ్ళి పాడాలి. అన్ని లాంగ్వేజెస్ కన్నడలో పాడానండి. కన్నడలో పాడాను. యాక్చువల్లీ నేను ఐ జస్ట్ లవ్ యూ బేబీ, నేను ప్రేమ కథ చిత్రంలో 2 పాటలు పాడాను. వెన్నెలైన చీకటైన ఒకటి, తర్వాత ఐ జస్ట్ లవ్ యూ బేబీ సాంగ్ని నేను అదే సాంగ్ని నేను కన్నడలో పాడాను. అండ్ రీసెంట్గా హిందీలో సబ్సే బడా కళాకార అని చెప్పి సోనీ కోసం పాడాను. నువ్వు అన్నావు అన్ని లాంగ్వేజ్లు తథాస్తునే. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందండి, ఇంకా ఏం కాదు. నేను దీన్ని ఇప్పుడే నాకు ఒక ప్లేస్ దొరికింది, ఒక్కొక్క ఇటుక వేసుకుంటాను, టైం పడుతుంది, బట్ తప్పకుండా ఇల్లు కడతాను. ఇల్లు చాలా పెద్ద భవనం అవుతుంది తప్పకుండా, ఇండియా అంత భవనం అన్ని లాంగ్వేజెస్ లో. మీ మాట నిజం వల్ల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హాయ్ హలో, దిస్ ఈస్ రేవంత్. వాచ్ మై exclusive interview on iDream along with Kuhu Swapna garu. Thank you so much.